యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహుడి దర్శనానికి టికెట్ల సేవలను ఆన్లైన్ చేస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఇవాల్టి నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. జూన్ 1వ తేదీ నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని పేర్కొన్నారు. కొండపైన ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో జూన్ మాసంలో ఆర్జిత సేవలు వచ్చే భక్తులందరికీ కూడా సాంప్రదాయ దుస్తుల్లో రావడం కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రచారం కూడా స్టార్ట్ చేశాము. ఒకవేళ వాళ్ళు మర్చిపోయి సాంప్రదాయ దుస్తులు వేసుకొని రాకపోతే వాటిని అందుబాటులో కూడా ఉంచడం జరుగుతుంది. ఈ ఓన్లీ ఆర్జిత సేవలకే ఇది అమలు చేస్తాము. ధర్మదర్శనానికి వచ్చే వాళ్ళకి, గోల్డెన్ క్యూ లైన్లో వచ్చిన వాళ్ళకి ఇది లేదు. గర్భాలయంలో ప్రవేశించే అవకాశం ఉన్న ఆర్జిత సేవల్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ సాంప్రదాయ దుస్తుల్ని అమలు చేయడం జరుగుతుంది. దాని డేట్ని ఈ జూన్ మాసంలో మంచి రోజు చూసుకొని ఏదో దాన్ని తెలియపరుస్తాం అందరికీ కూడా. ఇప్పుడు ప్రచారం అయితే ఇవాళ నుంచి స్టార్ట్ చేశాము. మాకు సంబంధించిన అన్ని చౌల్ ట్రీస్లోని అన్ని వ్రత మండపాలు, కళ్యాణ మండపాలు, బస్సెస్ మీద, మాకు పైకి వచ్చే ఆటోల మీద, మా టోల్ గేట్స్ దగ్గర, షాప్స్లో, మా దగ్గర కొండపైన ఉన్న షాపులు అందరికీ కూడా దానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రచారం చేసి దాన్ని అందరికీ అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని అమలు చేస్తాము. ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులలోనే ఆర్జిత సేవలకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. వాటర్ బూత్లు ఏర్పాటు చేస్తున్నాం. మాకు ఆల్రెడీ ఇప్పుడు కొండ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఒక 8 వాటర్ బూత్లు ఉన్నాయి. బస్టాండ్లో ఒక వాటర్ బూత్ ఉంది. ఈ శివాలయం దగ్గర 2 వాటర్ బూత్లు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇంకెక్కడ అవసరం అనుకుంటే అక్కడ వాటర్ బూత్లు ఏర్పాటు చేస్తాము. ఒకవేళ పబ్లిక్ వాటర్ బూతుల్లో తీసుకోవడం ఇబ్బంది అయితే కింద నుంచి అయితే మేము అప్పుడే బ్యాన్ చేయట్లేదు.